సాధారణంగా పవన్ కళ్యాణ్ చిత్రాలలో ఆయన మార్క్ మేనరిజమ్స్ కనిపిస్తాయి. కాని ఓజీలో మాత్రం ఆయన ఒక కొత్త అవతార్లో కనిపించారు. ఒక గ్యాంగ్స్టర్కు ఉండాల్సిన క్రూరత్వం, స్టైల్ మరియు క్లాస్ ఈ మూడు మిళితం చేసి ఆయన పోషించిన పాత్ర చరిత్రలో నిలిచిపోతుంది. హంగ్రీ చీతా అనే టైటిల్ పవన్కు సరిగ్గా సరిపోతుంది. ఆయన కదలిక, డైలాగ్ డెలివరీ మరియు యాక్షన్ సీన్స్లో చూపించిన వేగం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. దర్శకుడి విజన్, అభిమానుల కోరిక. దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ను ఎలా చూపించాలో పూర్తిగా అర్థం చేసుకున్నారని ప్రతి ఫ్రేమ్లోనూ తెలుస్తోంది. సాహో తరువాత సుజిత్ మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. ఈ చిత్రంలో కథ, స్క్రీన్ ప్లే, యాక్షన్ ఎపిసోడ్స్ ఒకదానితో ఒకటి పోటీపడి మరీ అద్భుతంగా వచ్చాయి. విజువల్స్, కలర్ టోన్, సినిమాటోగ్రఫీ సినిమాకు ఒక ప్రత్యేకమైన గ్యాంగ్స్టర్ ఫీల్ను ఇచ్చాయి. సుజిత్ పవన్ను ఒక స్టైలిష్ గ్యాంగ్స్టర్గా తీర్చిదిద్ది అభిమానుల దశాబ్దాల కలలను నిజం చేశారు. సాంకేతిక అద్భుతాలు. ఈ సినిమాకు ప్రధాన బలం థమన్ సంగీతం. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్లోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. సినిమా మొత్తం థమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పవన్కు మరింత మాస్ అప్పీల్ను తీసుకువచ్చి ప్రతి యాక్షన్ సీన్కు గూస్ బంప్స్ తెప్పించింది. సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ పవన్ను కొత్త యాంగిల్స్లో చాలా అందంగా చూపించారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ సింహావలోకనం. ఓజీ అనేది పవన్ కళ్యాణ్ ఒక కంబ్యాక్ సినిమా కాదు, అది ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ తన రికార్డ్లను తానే బద్దలు కొట్టబోతున్నారు. పొలిటికల్ ఇమేజ్, ప్రజానాయకుడి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇలాంటి గ్యాంగ్స్టర్ రోల్లో కనిపించడం ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభవాన్ని ఇవ్వబోతోంది. క్లైమాక్స్, యాక్షన్ ఎపిసోడ్స్, పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్గా నిలుస్తాయని అంటున్నారు. సంక్షిప్తంగా ఇది పవన్ అభిమానులు చూడాల్సిన